నమస్కారం. అక్షయ ఫలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మీదేవి కుబేరుడికి మూలధనాన్ని ప్రసాదించిన రోజు ఈ రోజు. ఆ ధనమే అక్షయమై దినదినాభివృద్ధి చెందింది. అందుకే ఈరోజు మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. మరి అక్షయ తృతీయ రోజు సిరి సంపదలకు మూలమైన ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? అలాగే ధనానికి ప్రతీక అయిన బంగారాన్ని కొంటూ ఉంటాం కదా, ఈ బంగారాన్ని మాత్రమే ఎందుకు కొనాలి? ఏది వస్తువు కొనుగోలు చేసినా మరి అక్షయమవుతుంది అని అందరూ అంటుంటారు కదా, మరి ఇందులో ఆంతర్యం ఏమిటి? ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి కార్యక్రమం ఆశాంతం ఎంతో ఆసక్తిగా ఉండబోతోంది కనుక మరి సవివరంగా తెలియజేస్తారు కనుక శ్రద్ధగా వినండి. నమస్కారం అండి. నమస్కారం. అక్షయ ఫలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అండి. సుస్వాగతం. శంకరమంచి గారు, మరి ఈరోజు అక్షయ తృతీయ. ముందుగా అక్షయ తృతీయ విశిష్టతతో పాటు మరి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ప్రేక్షకులందరికీ వివరంగా చెప్తారా? సూర్య భగవానుడు, చంద్రుడు ఇద్దరు ఉచ్చులో ఉండేటటువంటి ఏకైక కాలం. దీన్ని అక్షయము అన్నారు. ప్రధానంగా సూర్య భగవానుడు సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే ఉచ్చులో ఉంటారు. అది మేషమాసం. అంటే ప్రస్తుతంలో సూర్య భగవానుడు మేషరాశిలో ఉచ్చును పొందున్నారు. సూర్యుడు ఉచ్చును పొంది ఉన్నటువంటి మాసంలోనే చంద్రభగవానుడు కూడా ఉచ్చును పొంది ఉండటం చాలా శ్రేష్టం. సూర్యకాంతి చేత చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చును పొంది ఉండటం, సూర్యుడు కూడా ఉచ్చులో ఉండటం, బంగారానికి ప్రధానమైనటువంటి మూలధాతువు సూర్యకిరణం. అగ్ని సంబంధమైనటువంటి సూర్యకిరణం బంగారాన్ని వృద్ధి చేస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ అనే వేదంలో శ్రీ సూక్త మంత్రం మనకు తెలియజేస్తుంది. సూర్యచంద్రుల యొక్క ప్రభావం చేత వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తదేనాడు అంటే తృతీయ నాడు వచ్చేటటువంటి ఈ శుభకాలం ఏదైతే ఉందో దాన్ని అక్షతృతీయగా మనం వ్యవహరిస్తామండి. ఈ అక్షతృతీయ నాడు చేయటం వల్ల ప్రతి పని, ప్రతి ఆలోచన అక్షయమవుతుంది, క్షయం కాకుండా ఉంటుంది. ఓకే అండి. శంకరమంచి గారు, మరి ప్రతి రాశి వారు కూడా ప్రతి విషయంలో రకరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఒక్కొక్క రకంగా పూజలు కూడా చేస్తూ ఉండాలి కదా. మరి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వారు ఈరోజు పాటించవలసిన విధి విధానాలు చెప్తారా? మేషరాశి వారికి ఒక విశిష్టమైనటువంటి శుభయోగం ఉంది ఈరోజు. కారణం ఏంటది? జన్మరాశిలోనే సూర్య భగవానుడు ఉచ్చును పొంది ఉండటం, వాక్స్థానమైనటువంటి ద్వితీయంలో చంద్రభగవానుడు ఉచ్చును పొంది ఉండటం, పంచమాధిపతి కనుక జన్మ రాశిలో ఉచ్చును పొందితే ఏమవుతుంది? మంచి ఆలోచనలు వస్తాయి, మంచి నిర్ణయాలు, మంచి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే చతుర్థాధిపతి సుఖాధిపతి అయిన చంద్రభగవానుడు ద్వితీయ రాశిలో ఉచ్చును పొంది ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? విశేషమైనటువంటి వాక్సిద్ధి వస్తుంది. అయితే ఈ రోజున ఏం జరిగిందయా అంటే మృగశీర్ష నక్షత్రం 3వ పాదంలో చంద్రుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో జరుగుతోంది. ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అక్షతృతీయకి మాత్రం ప్రతిసారి వచ్చినట్టుగా చంద్రుడు ఉచ్చులో లేకుండా ఉచ్చ భాగాల్ని దాటి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మొత్తం మీద మేషరాశి వారికి సకల శుభాలు చేకూరటానికి జన్మరాశిలోని కేతువు, కుజుడు భరణి నక్షత్రంలో, శుక్ర నక్షత్రంలో ఉన్నారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి యొక్క గ్రహాల్లో శుక్రగ్రహం విశేషమైంది. ఈ శుక్రగ్రహ నక్షత్రాల్లో ఈ 2 గ్రహాలు సంచరించడం, అలాగే స్వనక్షత్రాధిపత్యంలో ఉన్నారు ఆయన. కృత్తికా నక్షత్రంలో సూర్యుడు, కృత్తికా నక్షత్రంలో బుధుడు మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి అక్షయాన్ని ఇచ్చేటటువంటి సంపదని అనుగ్రహిస్తున్నారు. శంకరమంచి గారు, మరి అక్షయ తృతీయ సందర్భంగా ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది? అలాగే మరి వృషభ రాశి వారి గురించి కూడా చెప్తారా? వృషభ రాశి వారికి అక్షయ తృతీయ అక్షయాన్ని ఇస్తోంది. అంటే క్షయం లేనటువంటి, క్షీణస్థితి లేనటువంటి క్షేమాన్ని ఇచ్చే విధంగా విశేషమైనటువంటి శుభాలు ఉన్నాయి. వృషభ రాశిలో శుక్రుడు అలాగే గురువు ఈ 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. గురు శుక్రులు కలిసి సంచరించడం, అది అక్షయ తృతీయ నాడు జరగటం చాలా శుభం.
దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల వారు ఇద్దరు కూడా జ్ఞానాన్ని ఇస్తారమ్మా. ఈ జ్ఞానాన్ని ఇవ్వటంలో వీళ్ళకి జ్ఞానం అక్షయమవుతుంది. జ్ఞానం అంటే లౌకిక ప్రపంచంలో ఏంటి? విద్య, వినయము, ఉన్నత స్థితి, పదవులు, లాభాలు, ఇవన్నీ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఓకే అండి, మరి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చాలా వివరంగా చెప్పారు. మరి లక్ష్మీదేవి కటాక్షం కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదా, మరి మిథున రాశి వారి గురించి కూడా చెప్తారా? వృషభ రాశి వారికి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అక్కడే శుక్రుడు ఉన్నాడు, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మిథున రాశి వారికి మరొక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ప్రతి సంవత్సరం లేనటువంటి ప్రత్యేకత ఉంది. చంద్రుడు వృషభ రాశిలో వచ్చింది కదా ఆ కాలంలో. ఇక్కడ ఈ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం, అక్కడ ఉన్నటువంటి నిజ చందనోత్సవ దర్శనం, సూర్యుడు చంద్రుడు రెండు నేత్రములుగా మన యొక్క జీవన విధానాన్ని సరళిని సూచిస్తున్నటువంటి సూర్యచంద్రుడు ప్రకాశించేటటువంటి మాసం కావటం, అక్షతృతీయ నాడు ఆయన దర్శనం ఇవ్వటం, ఇవన్నీ శుభాలైతే ఈ సంవత్సరం ఆయన ఈ మిథున రాశి వారిని అనుగ్రహించడానికి మిథునంలోకి ప్రవేశించారమ్మా. కుజ నక్షత్రంలో ప్రవేశించడం ద్వారా భూలాభాలు, అక్షతృతీయమైనటువంటి ఈ అక్షయాన్ని, సకలైశ్వర్యాల్ని, గృహయోగాల్ని, భూలక్ష్మిగా అక్షయం వెళ్ళవశమవుతుంది. అలాగే ఏకాదశంలో సూర్యుడి వల్ల ఆరోగ్యం కూడా వెళ్ళవశమవుతుంది. మిథున రాశి వారికి ప్రత్యేకంగా భూలాభాలు, ఆరోగ్యం, ఈ రెండు అనుకూలంగా అక్షయం అవుతున్నాయి ఈ సంవత్సరం. ఓకే అండి, మరి వీరికి భూలాభాల ద్వారా అక్షయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు కదా, మరి అక్షయ తృతీయ రోజు ఏది కొన్నా అక్షయం అవుతుందని అంటున్నారు కదా, మరి కర్కాటక రాశి వారి గురించి కూడా చెప్తారా? ఏది కొన్నా అక్షయం అవుతుంది, అలాగ నేను కొనకూడదు. మనం ఈ రోజున అలాగ నూనె ఇలాంటివన్నీ ఈ రోజున కొనుక్కోకూడదు. ఒకరోజు ముందే కొనేసుకొని పెట్టుకోవాలి, లేదా ఉన్న పదార్థాలతోనే వాడుకోవాలి. ఇవాళ ఏది పడితే అది కొనకూడదు, అన్నీ అక్షయం అవుతాయి. అన్నీ అక్షయం అవుతాయి కదా అని చెప్పినని మనకి ఈ మందులు ఇలాంటివి ఏవి కొనకూడదు. చేయాల్సినవి ఏమిటి? మంచివి కొనాలి, లక్ష్మీ స్వరూపాన్ని కొనాలి. లక్ష్మీ స్వరూపం ఏమిటి? బంగారం, వెండి, నవరత్నాలు, మణులు, అష్టసిద్ధులు, నవనిధులు, ఇలాంటివన్నీ కూడా నవరత్నాలు. వీటన్నిటిలోకి ఇంకా ఉత్తమమైనది ఏంటి? బంగారమే, మరొకటి లేదు. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయ నమః అని చెప్పినట్టుగా, అలాగే హిరణ్యవర్ణం, హిరణ్యం అంటే బంగారం, బంగారపు రంగులోనే సూర్యోదయం అవుతుంది మనకి ప్రతిరోజు కూడా. ఆ బంగారాన్ని రంగులో సూర్యోదయం కంటే కూడా అమ్మవారి యొక్క తిలక స్వరూపంగా మనకి సూర్యోదయం సమయంలో ఆ ప్రభాత కాంతులు కుంకుమ వర్ణంలో ఉంటాయి. ఆ కుంకుమ వర్ణంలో ఉన్నటువంటి చిహ్నమే లక్ష్మీ స్వరూపం. అది క్రమంగా బంగారంలోకి మారుతుంది. ఈ అక్షతృతీయ నాడు బంగారం కొనుక్కోవటం చాలా విశేషం. అలాగే కర్కాటక రాశి వారికి ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవికి అధిష్టాన వారమైనటువంటి శుక్రవారం, శుక్రవార అధిష్టాన గ్రహమైనటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం, సకలైశ్వర్యాన్ని, అదృష్టాన్ని పంచిచ్చేటటువంటి దేవగురువు కర్కాటక రాశి వారికి ఏకాదశంలో ఉండటం ద్వారాగా విశేషమైన గౌరవము, ప్రతిష్ట, బాగా నగలు వస్తాయండి కర్కాటక వారికి ఈ వారం. ఎందుకంటే శుక్రుడు ఏకాదశం లాభంలో ఉన్నారు కదా. బంగారం కొంటే సంవత్సరంలో కొంటూనే ఉంటారు. వృద్ధి చెందుతుంటే అర్థం ఏమిటమ్మా? అదేదో ఇప్పుడు ఒక 100 గ్రాముల బంగారం కొంటే 500 గ్రాముల బంగారం అవుతుందని కాదు. అక్కడ 500 గ్రాముల బంగారం కొనే శక్తి, ఇది 100 బారుల బంగారాన్ని సమంతకమణి ప్రతిరోజు కూడా ఇచ్చినట్టుగా, ఆ విధంగా ఇక్కడ వీళ్ళకి నిత్యము బంగారం కొనే శక్తి, బంగారాన్ని అనుభవించే శక్తి కర్కాటకం వారికి ఆర్థిక సంపద, గురువు వల్ల ఆర్థిక సంపద, ఐశ్వర్య సంపద పెరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది మనం భావించవచ్చు. అష్టైశ్వర్య ప్రదాయినైన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మరి సింహరాశి వారి మీద ఏ విధంగా ఉందో కూడా చెప్తారా? ఎక్కువగా అదృష్టవంతులు సింహరాశి వారని చెప్పుకోవచ్చు. కారణం ఏంటి? భాగ్యకోణంలో సూర్య భగవానుడు, రాజ్య కేంద్రంలో శుక్ర గురువులు, అలాగే లాభంలో చంద్రుడు. మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దేవత శుక్రుడు గ్రహాల్లో, లక్ష్మి వారానికి అధిష్టాన దైవం, భార్గవ వారానికి అధిపతి ఆయన. అలాగే మనకి చంద్రుడు, సూర్యుడు అక్షతృతీయకి మూలకారకులు.
అక్షయాన్ని ఇవ్వటానికి మూలప్రదులైనటువంటి సూర్యచంద్రుల యొక్క అనుగ్రహము, శుక్రుడి యొక్క అనుగ్రహము సింహరాశి వారికి విశేషంగా ఉంది. సంపూర్ణమైన మనశ్శాంతి ఉంది, ఐశ్వర్యం ఉంది, సూర్య భగవానుడి వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. సింహరాశి వారు ధైర్యంతో ఉద్యోగపరంగా ఉన్నతమైన శిఖరాగ్రాల్ని అధిరోహించడానికి, చేరటానికి ఈ యొక్క అక్షతృతీయ అక్షయ ఫలం విశేషంగా లక్ష్మీ కటాక్షం వీళ్ళ వశమవుతోంది. అక్షయ ఫలం ప్రత్యేక కార్యక్రమంలో స్వల్ప విరామం.